సూపర్ హిట్ ఉన్నది, సూపర్ సంక్రాంతి సూపర్ హిట్. అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అది ఎక్కడ ల్యాక్ లేదు. డైరెక్షన్ కానీ యాక్టింగ్ అన్ని సూపర్. రావుపూడి గారు మార్క్ రావుపూడి గారు మార్క్ సేమ్ అదే, కాకపోతే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ అయ్యారు. ఐ మీన్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కడ చిన్న ల్యాక్ కూడా లేకుండా మంచిది. కామెడీ టైమింగ్ లో F2 బ్లాక్ బాస్టర్ కదా, దాని మించి ఉంది. చాలా బాగుంది. చాలా స్టోరీ చెప్పాలంటారా వద్దంటారా? ఏంటిది హస్బెండ్స్ లవ్ స్టోరీ విషయాలు మొదలు చెప్పొద్దారు. పాయింట్ వారం సూపర్ గా చెప్పి సూపర్ నవ్వుకున్నాం, మస్తు నవ్వుకున్నాం. మేడం దాగుమారా చూసారా? సంక్రాంతి సినిమా అనుకోవచ్చా ఇది? చాలా బాగుంది, చాలా బాగుందండి. అంటే ఇది అంటే ఇదే బాగుంది. నాకు ఎప్పుడు అంత నచ్చలేదు, ఇదే చాలా బాగుంది. కామెడీ చాలా మంచిగా ఉంది. అనిల్ రావుపూడి గారు మార్క్ కనిపించిందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ వీక్ ఉంటాయి అనిల్ రావుపూడి గారి సినిమాలు. అలా ఏం లేదు, సినిమా మొత్తం మంచిగా ఉంది. బాగా ఎంటర్టైన్ చేయొచ్చు. సంక్రాంతికి మంచి కామెడీ ఉందా? కామెడీ ఎక్కువ యాక్షన్ ఎక్కువ? కామెడీయే ఉందండి, ఫుల్ కామెడీ మూవీ. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. లవ్ స్టోరీ చెప్పాలంటే లవ్ స్టోరీ ఓకే, లవ్ స్టోరీతో కామెడీ ఆల్. హస్బెండ్స్ వాళ్ళ పాత లవ్ స్టోరీ చెప్పాలంటే అది నేను చెప్పలేనండి, సారీ. వెంకటేష్ గారు ఏం చెప్పారు? ఓకే, సారీ అండి. చాలా బాగుంది. చాలా బాగుంది. దాగుమారా చూసారా? దాగుమారా అదే రెండింటిలో పోలిస్తే రెండు బాగుంది. రెండు ఉన్నాయా? కామెడీ బాగుందా, ఎమోషనల్ సీన్ బాగున్నాయి? రెండు మిక్స్ అయి ఉన్నాయి. అవునా? వెంకీ గారు యాక్టింగ్, ఐశ్వర్య అన్నిటి బాగుంది. ఎట్లా ఉంది? చాలా బాగుంది. కామెడీ కామెడీ సూపర్ అండి. ఎక్కువ ఈ సినిమా అంటే దీనికి కంపారిజన్ లేదు. దీని అదే ఇది చాలా బాగుంది. చూడొచ్చు. సార్ ఎమోషనల్ సీన్స్, కామెడీ అంటే కామెడీ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి నవ్వుతూనే ఉంటాం సినిమా. వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్. అవును, మన దర్శన తర్వాత ఇదే బాగుంది. పోలీస్ కేటగిరీ. ఇది అత్తా కోడళ్ళ పూర్వం ఎక్కువ ఉంటది, ఇది కొంచెం అప్డేట్ వెర్షన్ అనుకోవచ్చా? అత్తా కోడలుగా సిస్టర్స్ బాగుంది. అవి కామెడీగా ఉన్నాయి. కంప్లీట్ మనకి టైం తెలీదు. 2.5 hours చాలా బాగుంది. లవ్ స్టోరీ చెప్పాలంటే లవ్ స్టోరీలు ఉంటే చెప్పాలంటే చాలా బాగుంది. 100% ఓకే. వెంకీ గారు యాక్టింగ్ అవునా? మరి బాలయ్య బాబు గారు చూసుకెళ్ళిపోవడం అది ఇంకా నెక్స్ట్ చూద్దాం, ప్లాన్ చేయలేదు. అంతేనా? సో ఇదైతే హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం.